హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య వ్లాగ్స్. ముందుగా మీ అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 అయితే అవుతుంది. డేట్ వచ్చేసి ఈరోజు ఫిబ్రవరి 26, 2025 బుధవారం. ఎర్లీ మార్నింగే 4:30కే లేచి శివరాత్రి అవడం వల్ల స్వామివారికి ఎంతో ఇష్టమైన చలిమిడి వడపప్పు, అలాగే బిల్వపత్రాలు, పారిజాతాలతో స్వామికి పూజ అయితే చేసుకున్నాను. నేనైతే ఇంట్లోనే స్నానం చేశాను. పిల్లలైతే అక్కడ శివాలయం దగ్గర అయితే చేస్తాననేసి అన్నారు. ఇంక ఎర్లీ మార్నింగే మేము 5:30కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మేము ఏ శివాలయానికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? శైవక్షేత్రం, తాళ్ళాయపాలెం శైవక్షేత్రం. చాలా ఫేమస్ అండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, మీరే చూస్తారు కదా. ఇది విజయవాడ నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది, అలాగే గుంటూరు నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మేము గుడికి వెళ్ళే దగ్గర నుండి ఇంటికి వచ్చే వరకు వీడియో అయితే మొత్తం మీతో షేర్ చేస్తున్నాను. టైం ఎక్కువ ఉందని చెప్పేసి ఎక్కడా స్కిప్ చేయొద్దండి. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫుల్ డీటెయిల్స్, ఈ శైవ క్షేత్రానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో అయితే చూడొచ్చు. మాది తాడేపల్లి నుండి శైవ క్షేత్రానికి వెళ్ళడానికి మాకు ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే పట్టింది. అది కూడా ఎందుకంటే ఎర్లీ మార్నింగే 5:30కి స్టార్ట్ అవ్వడం వల్ల అసలు ట్రాఫిక్ అనేదే లేదు. అదే మనకి 9:30 అట్లా అయిందనుకోండి, అసలు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది. మేము ఎర్లీగా వెళ్ళడం అనేది మాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలనేది ఇక్కడ చూడండి. మీరు అమ్మవారి గుడికి వెళ్తాం కదా, ఈ లైన్ అటు నుండి వెళ్తే అమ్మవారి గుడి అయితే వస్తుంది, కనకదుర్గ అమ్మవారి గుడి. ఇదంతా కరకట్ట రోడ్ అంటారు. ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారి హౌస్ కూడా ఇటువైపు ఉంటుందండి. ఈ కరకట్ట రోడ్ నుండి వెళ్ళినట్టయితే మనకి శైవ క్షేత్రం అనేది వస్తుంది. మేమైతే స్కూటీ మీద వెళ్తున్నాము, ఎందుకంటే కారులో వెళ్ళినట్టయితే అక్కడ గుడికి చాలా దూరంగా పార్కింగ్ అనేది ఉంటుంది, కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి స్కూటీ అయితే కొంచెం గుడికి దగ్గరలోనే పెట్టుకోవచ్చు అనేసి ఇంకా మేము ఇలా స్కూటీ మీద అయితే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు మీకు ఇక్కడ చూసారా ఇస్కాన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇలా వెళ్తున్నప్పుడే మనకి ఇక్కడ లాస్ట్ టైం నేను చిగురు ఆశ్రమం పోస్ట్ చేశాను కదా, అది కనిపిస్తుంది. ఇదిగో చూసారు కదా, ఇటువైపు నుండి వెళ్తే మనకి చంద్రబాబు నాయుడు గారి హౌస్ అండి అది. అలాగే మీకు దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ అంతా సీడ్ యాక్సెస్ రోడ్ అండి, అమరావతికి వెళ్ళే రోడ్డు. మన సచివాలయం అయితే ఇలాగే వెళ్ళాలి. ఈ పక్కనే మనకి టీటీడీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది. లాస్ట్ టైం మన ఛానల్లో కూడా వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి ఎవరైనా చూడకపోయింటే ఒకసారి వెళ్ళి చూడండి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ నుండి రైట్ హ్యాండ్ వైపు తిరిగినట్లయితే మనకి శైవ క్షేత్రం కనిపిస్తుంది. ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి కదా, పైన ఆర్చ్ కనబడుతుంది కదండి. ఇలా లోపలికి వెళ్ళినట్లయితే మనకి తాళ్ళాయపాలెం వస్తుంది. ఫైనల్లీ శైవ క్షేత్రానికి అయితే వచ్చేసాము. స్కూటీ అనేది అక్కడ పార్క్ చేసి ఇంకా మేము పక్కనే కృష్ణా నది ఉంటుందండి. ఇది ఈ శైవ క్షేత్రానికి ఉత్తర ద్వారంగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ నదిలో స్నానం అయితే చేసి స్వామి దర్శనానికి అయితే రావాలనుకున్నాము. మేము వెళ్ళే టైంకి ఇక్కడ అసలు జనాలే లేరు, ఎందుకంటే చాలా ఎర్లీగా వెళ్ళాం కదా.
మేము వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం అసలు ఫుల్ రష్ అయిపోయింది. మేము ఎర్లీకి వెళ్ళడం వల్ల చూసారా ఎంత ఖాళీగా ఉందో. ముందుగా కృష్ణానదిలో పిల్లలిద్దరూ అయితే స్నానాలు చేస్తూ ఉన్నారు. నేను ఇంట్లో స్నానం చేసి పూజ చేసుకుని వచ్చాను. అయినా సరే మహాశివరాత్రి రోజున నదీ స్నానం చాలా మంచిదండి. అందుకనేసి మరొకసారి ఇక్కడ నేను నదీ స్నానం అయితే చేశాను. అలాగే ఇక్కడ నది ఒడ్డున ఈరోజు అంటే మహాశివరాత్రి రోజున పితృదేవతలకి తర్పణాలు అనేవి ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా నది ఒడ్డున పితృదేవతలను తలుచుకుని వాళ్ళ పేరు మీద ఇక్కడ బ్రాహ్మణునికి స్వయం పాకం కూడా ఇస్తారండి. ఇక్కడ జంగం దేవతలు కూడా ఉంటారు నది ఒడ్డున వాళ్ళంతా మీరు గమనించినట్లయితే. మేము స్నానం చేసే టైంకి సూర్యోదయం అవుతా ఉంది. వాటర్ అయితే చాలా బాగుందండి, అంటే ఫ్రెష్గా ఉంది, బురదగా ఉంది అట్లా అలా ఏం లేదు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. లోతుగా కూడా ఏం లేదండి, జస్ట్ నేను వెళ్ళినట్టయితే నా మోకాళ్ళ వరకు మాత్రమే వాటర్ అయితే వచ్చినాయి, అంత లోతుగా అయితే ఏం లేదు. పిల్లలు అయితే మంచిగా స్నానాలు అయితే చేశారు. మమ్మీ అక్కడికి వస్తా అటు వెళ్దాం. ఓం నమ శివాయ. అలా ఇవ్వకూడదు, ఫస్ట్ దేవుడికి పెట్టకుండా. కాదు వీరభద్రస్వామి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా శ్రీ కోటిలింగేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ అండి. ఈ చుట్టుపక్కలన్నీ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి, అంటే చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చుట్టూ ఉంటాయి. ఇది మెయిన్ టెంపుల్, మనం దర్శించుకోవాల్సిన స్వామి శ్రీ కోటిలింగేశ్వర స్వామి. ఇక్కడ స్వామి అమ్మవారి పేరు శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి. ఈ స్వామివారు మనకి 4 వైపుల నుండి కూడా దర్శనమిస్తారంటే స్వామివారి మధ్యలో ఉంటే 4 వైపు ద్వారాలు కూడా తెరిచే ఉంటాయండి. 4 పక్కల నుండి కూడా మనం దర్శనం అనేది చేసుకోవచ్చు. మేము ముందుగా స్వామివారి దర్శనం చేసుకున్నామండి. తర్వాత ఏంటంటే ఇక్కడ అర్చన అంటే మెయిన్గా శివరాత్రికి అభిషేకం చేయించుకుంటాం కదా, అభిషేకం టికెట్ కోసమే వెళ్ళాము. అభిషేకం టికెట్ వచ్చేసి 550 రూపాయలండి. అందులో మనకి ఒక కొబ్బరికాయ, పాల ప్యాకెట్టు, పసుపు కుంకుమ, ఇంకా విభూది ఒక 5 ప్యాకెట్లు అయితే ఇచ్చారు. అలాగే తేనె, ఇవన్నీ కూడా 550 రూపీస్ తీసుకుని మనకి అభిషేకం అయితే చేస్తారు. పంపిస్తే సామాన్లు పంపిస్తే ఇది కొంచెం ఓపెన్ చేసిన తర్వాత ఓకే. ఓం నమ శివాయ ఋషి. ఓం నమ శివాయ. ఒక ప్యాకెట్ వేయండి ఋషి, నువ్వు ఒక ప్యాకెట్. నీకు తీసుకోవడం వచ్చా? నమ శివాయ.
మీరు వేయండి సార్. అభిషేకం టికెట్ తీసుకున్న తర్వాత ఇలా పక్కన ఒక మండపం ఉంటుందండి. ఆ మండపంలో కూర్చున్నట్లయితే ఇలాంటి ఒక ఇత్తడి చెంబిస్తారు. అందులో నీళ్లు, ఆవు పాలు, తేనె, ఇంకా విభూది, కొబ్బరి నీళ్లు ఇవన్నీ కలిపి మనం అక్కడ కూర్చున్నట్లయితే మనతో కొంచెంసేపు పూజ అయితే చేపిస్తారు. పూజ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ జెంట్స్ ఎవరు కూడా షర్ట్లు లాంటివి వేసుకోకూడదు, బనియన్ కూడా వేసుకోకూడదు. దర్శనం అయ్యి మన అభిషేకం చేస్తున్నంతసేపు షర్ట్ అనేది ధరించకూడదు అని. మీరు వేయండి గంధం గంధం. ఆనలేదు ఇప్పుడు దాకా. మీరు వేయండి సార్, పట్టుకోండి. నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు ఈ నీళ్లు స్వామివారికి అభిషేకం చేస్తారనమాట. తీసుకుని వెళ్ళి ఇందులో ఏమి వేసాం ఇప్పుడు? హనీ, విభూది, ఆవు నెయ్యి, తేనె, విభూది, ఆవు పాలు. శ్రీనివాసరావు నామధేయస్య సత్య నామధేయస్య గౌతమ్ నామధేయస్య ఋషి నామధేయస్య సమేతస్య పురుషార్థ సిద్ధ్యర్థం మమ మనస్సంకల్పిత స్వోద్యత ప్రసాద సిద్ధ్యర్థం రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర. ఆ మండపంలో పూజ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము, కోటిలింగేశ్వర స్వామి గుడికి. అలాగే ఈ పక్కన చూసారు కదా, ఇది గర్భగుడి లోపల. అటు ఇటు ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయి మనకి.
ఓం అపానాయ స్వాహ యాజ్ఞాయ స్వాహ జ్ఞానాయ స్వాహ సమానాయ స్వాహ స్వామివారికి స్వయంగా మా చేతులతో మేమే అభిషేకం అయితే చేశాము. చాలా సంతోషంగా అనిపించిందండి. ఇప్పుడు కూడా నాకు ఈ వీడియో చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి. కోటిలింగేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఈ పక్కనే చాలా దేవాలయాలు అయితే ఉంటాయి. వాటికి కూడా వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ చూడవలసినవి చాలా ప్లేసెస్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఈరోజు అంటే మహాశివరాత్రి అవడం వల్ల ఫుల్ రష్ అయితే ఉంది. ఇలాంటి టైంలో వీడియో తీయడం అనేది చాలా కష్టం. అందుకనేసి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో అనేది షేర్ చేస్తానండి. కోటిలింగేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వస్తే పక్కన ఒక గ్రౌండ్లా ఉంటుంది. అక్కడ ఈ నాగశిలలు అండి, నాగసర్పాలు అంటాం కదా, అంటే సంతాన దోషాలున్న సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నాగశిలలు ఇస్తామని చెప్పేసి మొక్కుకుంటారు. అలా ఇచ్చిన శిలలేనండి ఇవన్నీ కూడా. అసలు ఎంత బాగుంటుందంటే చూడడానికి నిజంగా ఇటు పక్కన చూసిన శివలింగాలు నాగసర్పాలతో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఈ శైవక్షేత్రం ప్రతి ఒక్కళ్ళు చూడవలసిన ప్లేస్ అండి. ఎందుకంటే జీవితంలో మనము కోటి లింగాలని ఒకే క్షేత్రంలో అయితే చూడలేము. ఈ తాళాయిపాలెంలో మాత్రం ఈ అద్భుతమైన అవకాశం మనందరికీ కూడా ఉంది. చాలా వరకు చాలామందికి ఈ శైవక్షేత్రం గురించి అయితే తెలియదు. అంటే మనకి ఇప్పుడు తిరుపతి, అన్నవరము, విజయవాడ ఇలా ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి కదా, దాంతోపాటు ఈక్వల్గా ఇది కూడా అభివృద్ధి అయితే చెందుతుందండి ఖచ్చితంగా. అంత బాగుంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ స్పెషల్ ఏంటంటే కోటిలింగాలు. మీరు అనుకోవచ్చు కోటిలింగాలు ఒకే ప్లేస్లో ఎలా సరిపోతాయి ఏంటనేసి, కానీ కోటిలింగాలు ఏంటంటే 12 అడుగుల మహాలింగం ఒకటి ఉంటుందండి. మరియు 99,999 చిన్న శివలింగాలు ఉంటాయి. అంటే మొత్తం 1,00,000 శివలింగాలు. ఒక్కో శివలింగంలో 100 లింగాలు మలచబడి ఉంటాయి. అంటే లెక్క పెట్టండి మీరు, 1,00,000 × 100 = 1 కోటి. అర్థమైందండి మీకు? అలాగే ఈ శైవక్షేత్రానికి ఉన్న మరొక స్పెషల్ ఏంటంటే కృష్ణానది. కృష్ణానది ఈ క్షేత్రానికి ఉత్తరముఖంగా ప్రవహిస్తూ ఉంటుందండి. ఏ క్షేత్రానికైనా సరే నదులు ఉత్తర ద్వారంగా ప్రవహిస్తూ ఉంటే అది మరింత ప్రసిద్ధి చెందుతుంది. మనము దీపారాధన అది చేసుకోవాలనుకుంటే ఈ పక్కనే మనకి శివుడి పార్వతి విగ్రహం కనిపిస్తుంది కదా, అక్కడైతే దీపారాధన చేసుకోవచ్చు. అలాగే ఆ పక్కన ఉసిరి చెట్టు ఉంటుందండి, ఆ చెట్టు కింద కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఇక్కడ నాగశిలలు కనిపిస్తున్నాయి కదా, ఈ నాగశిలలు అలాగే శివలింగాలు ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కుకుంటారు కదా వాళ్ళు. ఇక్కడ శివలింగాలను కూడా ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఇటువంటి పుణ్యక్షేత్రంలో కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుందేమో అనుకోవచ్చండి, కానీ మనకి 516 రూపాయలకి ఒక శివలింగాన్ని అయితే ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగాలన్నీ కూడా భక్తులు ప్రతిష్ఠించినవి. అంటే మొక్కుకుంటారు కదా శివలింగం ఇస్తామని చెప్పేసి, అలా ప్రతిష్ఠించిన లింగాలు ఇవన్నీ కూడా. ఈ శివలింగాలకి అటు ఇటు కూడా గణపతులు, అంటే రుణమోచన గణపతి స్వామి, అలాగే రకరకాల గణపతులు, దుండి గణపతి స్వామి అని ఇలా గణపతులు చుట్టూరా ఉంటాయండి. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం కదా, ఈ గుడిలో ఒక ఆత్మలింగం ఉంది. ఈ ఆత్మలింగం ఓన్లీ సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే దర్శనం ఇస్తారంట. చాలా లైన్ అయితే ఉంది ఇక్కడ. మేమైతే ఇలా దూరం నుండి అయితే దర్శనం అయితే చేసుకున్నాము. లోపల చూడడానికి చాలా షైన్ అవుతా, అంటే గోల్డ్ కలర్లో ఒక స్ఫటికలింగంలో అయితే కనిపించిందండి. నీళ్ళ మీద పడతాయి రిషి. 120 రూపాయలు పెంచున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు ఎదుగులా కాపాడవుతుందిగా ప్రార్థన. అలాగే ఇక్కడ శివుణ్ణి చూసారు కదా, ఎంత బాగుందో కదండి. ఇంకా లోపల చూడవలసినవి చాలా టెంపుల్స్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కవర్ చేయాలంటే ఈరోజు అయ్యే పని కాదు. కనీసం మొత్తం చూడాలనుకుంటే ఒక 4 గంటల టైం అయినా పడుతుంది.
ఒక్కరోజు మాత్రమే. అవును. మాకు స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అయింది. అభిషేకం కూడా చేయించుకున్నాం కదండి, చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చే టైంకి జనాలు అయితే ఫుల్గా వస్తూ ఉన్నారు. ఇంక మేము ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. ఇంకోటి ఇస్తావా? మరి తీసుకో. అమ్మో, దాంతో కూర చేసుకొచ్చా? ఫ్రై చేసుకోవచ్చు. ఏంటి ఆకుతో? కాదు కాదు, బీజేపీ ఎంపీ ఎవరో. వెళ్ళే దారిలో వెజిటేబుల్స్ అవి అమ్ముతూ ఉంటే కొన్ని తీసుకున్నామండి. అలాగే మీకు దూరంగా కనిపిస్తుంది కదా, టీటీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేశాను. వెనక్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళే దారిలో కొబ్బరి నీళ్ళు కూడా తీసుకున్నాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మాతో పాటు మీ అందరికి కూడా స్వామివారి ఆశీస్సులు అందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.